నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నదీ జలాలపై సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న హరీష్. బీఆర్ఎస్ పోరాటం వల్లే బనకచెర్లపై ఏపీ వెనకడుగు వేసిందని వెల్లడి. మహబూబ్ నగర్ డీటీసీ కిషన్ ను కస్టడీకి కోరిన ఏసీబీ. వారం పాటు విచారణకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ. జనవరి 9 నుంచి 18 వరకు విజయవాడ హైవేపై టోల్ ఫీజు మినహాయించాలని విజ్ఞప్తి. ఢిల్లీలో సుదర్శన చక్ర పైలట్ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా. గగనతల దాడుల నుంచి దేశాన్ని రక్షించేలా రక్షణ వ్యవస్థ. వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. వైష్ణవ ఆలయానికి పోటెత్తిన భక్తులు. గోదావరి నల్లమల సాగర్ కు ఏపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ చకచకా చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. టెండర్లు పూర్తయ్యాక సుప్రీంకోర్టు గడప తట్టడంలో ఆంతర్యం ఏంటని హరీష్ ప్రశ్నించారు. బనకచెర్ల లింక్ గోదావరి బీఆర్ఎస్ పోరాటం వల్లే ఆగిపోయిందని వివరించారు. తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేసేలా రేవంత్ సర్కార్ నదీ జలాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఈ ఎజెండాలో మీరు చూడండి, ఫస్ట్ ఐటమే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. బనకచెర్ల మీద చర్చ జరిగిందని, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవడానికి ఇరు రాష్ట్రాలు కలిసి కమిటీ వేసుకుంటున్నామని మీటింగ్ లో నిర్ణయమైందని కూడా చెప్పిండు. ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి కుండబద్దలు కొట్టినట్టు రేవంత్ బండారాన్ని బయట పెట్టాడు. ఇవన్నీ బయటకు వచ్చే వరకు లేలే నేను కమిటీకి ఒప్పుకోలే, కమిటీ అయ్యా అని బుకాయించి లేలే మా పోరాటానికే బనకచెర్ల వెనుకకు తీసుకున్నది ఆంధ్రప్రదేశ్, ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఇలా కనీసం సోయి లేదు. బనకచెర్ల ఎందుకు వెనుకకు తీసుకున్నారో తెలుసా బైసాబ్? కృష్ణలో కలిస్తే బచావత్ అవార్డు వర్తిస్తుంది. నల్లమల్ల సాగర్ అంటే బచావత్ అవార్డు వర్తించదు. ఏది మా విజయమే, మేము కొట్లాడితే బనకచెర్ల ఆగిపోయిందన్న, అది ఆగలే, డబుల్ దెబ్బ తగిలింది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్లు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. కమిటీ వేయడమే ఒక తప్పు అయితే ఆ కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ ను హెడ్ గా పెట్టు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు సూచించిన వ్యక్తితోనే ఇస్తాడు. ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణకు మేలు చేస్తాడా? ఇది తెలంగాణ ప్రజలను దగా చేయడం కాదా? గోదావరి నల్లమల్ల సాగర్ కు టెండర్ పిలిచింది ఆంధ్రప్రదేశ్. 11 డిసెంబర్ 16 డిసెంబర్ కు కోర్టుకు పోయింది. 23 డిసెంబర్ కి ఏమో కమిటీ వేస్తూ ఉత్తరం రాశాడు. ఫస్ట్ ఏమో టెండర్ అయిపోయేదాకా సహకరించి టెండర్ ప్రక్రియ ఆపాలని కోర్టుకు పోకుండా టెండర్ 11వ తారీఖు అయిపోతే 16వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. మేమేందో సుప్రీంకోర్టులో కేసు వేసినాము అని తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ఇటు కేసు వేసిండ్రు, అటు గోదావరి బనకచెర్లకు అనుమతులు సరళతరం చేస్తూ ఇంకోవైపు ఒక దాసుడు, ఆంధ్ర దాసుడితోని కమిటీ వేసింది. బీజేపీ ప్రభుత్వానికి ఎంత ధైర్యం ఎట్లిస్తుంది? తెలంగాణ ఒప్పుకోకుండా సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇస్తుందా? నువ్వు లోపల మీటింగ్ లో చెప్పినావు కనుకనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసింది. ఇవాళ దీని మీద మీరు ఏం చేస్తారు చెప్పండి? మన నీళ్లు ఆంధ్రాకు ధారాదత్తం చేయడానికి మార్గం చూపిస్తా ఉన్నావు. నువ్వు ఇంత ఓపెన్ గా దొరికిపోయినావు, నువ్వు నగ్నంగా దొరికిపోయినావు ఇవాళ తెలంగాణ ప్రజలకు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. సిపిఐ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని హైదరాబాద్ హిమాయత్ నగర్ ముగ్దుం భవన్లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తాగునీరు, సాగునీరు ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సాగునీటి, ఇంజనీరింగ్ నిపుణులు, రైతు సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న భారీ మధ్య తరహా ప్రాజెక్టులు పూర్తి చేసి 54 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని సూచించారు. కాళేశ్వరం బ్యారేజీలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సమావేశం అభిప్రాయపడింది. పాలమూరు రంగారెడ్డి ఆధారం చేసుకొని ఉన్న మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కూడా బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి జల పంపిణీకి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకొని పాలమూరు రంగారెడ్డి ఇతర ప్రాజెక్టులకు నీటి పంపిణీ, నీటి కేటాయింపు గురించి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని సమావేశం అభిప్రాయపడింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ కమిటీ చెప్పినట్లుగా మేడిగడ్డలో కృంగిపోయిన పియర్స్కు సంబంధించి నిర్దిష్టంగా పూర్తి స్థాయిలో నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము అభిప్రాయపడుతున్నాం.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పలువురు కార్యకర్తలు అభిమానులు కలిశారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నందినగర్లో ఉన్నారు. దీంతో కేసీఆర్ నివాసానికి నేతలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. వారిని కేసీఆర్ కలిశారు. వచ్చిన వారు కేసీఆర్ ను కలిసి ఫోటోలు దిగారు. ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ సహా పలు కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్ పరీక్షను జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 4-5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు, మే 9వ నుంచి 11 వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. మే 12వ తేదీన బీఈడీలో ప్రవేశాల కోసం ఎడ్సెట్, మే 13-14 తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ, ఐసెట్ పరీక్ష షెడ్యూల్ చేస్తూ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇక మే 15న బీఈ, బీటెక్, బీఫార్మా కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా వచ్చే వారి కోసం టీజీ ఈసెట్, మే 18న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల కోసం టీజీ లాసెట్, పీజీ ఎల్సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 28 నుంచి 31 వరకు పీజీ ఈసెట్, మే 31వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు పీఈసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. సంక్రాంతి సందర్భంగా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉచితంగా వెళ్లేలా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వెంటనే లేఖ రాయడంతో పాటు అవసరమైతే 1-2 రోజుల్లో స్వయంగా వెళ్లి కలవనున్నట్లు చెప్పారు. టోల్ ప్లాజాల వద్ద ఫ్రీవే ఉంటే వాహనాలు నిలిచిపోవన్నారు. జనవరిలో జరగనున్న మేడారం జాతరకు వెళ్లే లక్షలాది భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని నితిన్ గడ్కరీని కోరనున్నట్లు చెప్పారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్, విజయవాడతో ఇతర జాతీయ రహదారులపై ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలని అధికారులను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. సంక్రాంతి పండుగ వేళ జాతీయ రహదారులపై ట్రాఫిక్ రద్దీ నియంత్రణ చర్యలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, విజయవాడ రహదారిపై రోజుకు సుమారు 1,00,000 వాహనాలు ప్రయాణించే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎల్బీనగర్ నుంచి వనస్థలిపురం, పనామా, గోడౌన్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పండగ రద్దీ రోజుల్లో రహదారులపై భారీ పనులు చేపట్టవద్దని, అత్యవసరమైతే రాత్రి వేళల్లో మాత్రమే చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి మార్కెట్ యార్డు ప్రధాన ద్వారం ఎదుట రైతులు బైఠాయించడంతో మార్కెట్ స్తంభించింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో నెల రోజులుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ నేతలు, అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 12 గంటలకు సోమవారం రోజు వచ్చి శాంపాలు తీసుకుపోయినారు. ఇప్పటి వరకు వచ్చి వాళ్ళు ఇన్ని సోయాబీన్లు కొంటామని సమాధానం లేదు అధికారుల నుంచి. వాళ్ళు ఇప్పుడు ధర్నా చేస్తే 11 మందియే కొంటాం అనే నినాదం చెప్తున్నారు. లేదంటే వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావాలన్నట. శాంపుల్ తీసుకుపోతున్నారు, అక్కడ ఏదో చేసేసి అటే ఉంటున్నారు తప్ప లైవ్ వచ్చి సోయాబీన్లను ఇంతవరకు ఏ అధికారి లేదు. ఎవడన్నా రైతు గుండె ఆగి చచ్చిపోయినా చచ్చిపోతాడు ఈ చలికి. ఎవరైతే పాస్ అవుతుందో వాళ్ళనే తెమ్మనేది. మిగతా రైతులందరూ తెచ్చినాక అయ్యాల పాస్ కాకులేవు మా సోయాబీన్లు, తేమ లేదు, అది లేదు అనుకుంటా 2 మంది నష్టపెడితే రైతులు 3 రోజులు అన్నాక ఎట్లా పరిస్థితి? 3 రోజుల నుంచి
చలిలో రైతుల్ని వండబెట్టిండ్లు. ఇలా 3 రోజుల తర్వాత అధికారులు వచ్చి మేము ఇలా ఈ సోయాబీన్లు కొనం, రంగు మారినాయి, ఇలా మాయిచర్ ఉన్నదని చెప్పి తేమ పేరుతోని రైతుల్ని మోసం చేసుడు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. మొన్న ఏం చెప్పిండ్రు ఇద్దరు ఎమ్మెల్యే ఎంపీ, ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి, ముఖ్యమంత్రి ఆదిలాబాద్ వచ్చినప్పుడు రైతు పండించిన ప్రతి గింజను మేము ఇలా రైతుల మార్కెట్లో అయిన మద్దతు ధర లేకపోతే రైతులకు ఎటువంటి అన్యాయం లేకుండా మేము సోయాబీన్లు కొంటామని చెప్పిండ్రు. ఇద్దరు కలిసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి 30% సోయాబీన్లు కూడా రైతుల దగ్గర నుంచి సేకరించలేదు. ఈరోజు ప్రకృతి వైపరీత్యంతో జరిగింది, రైతు చేజేతులతో చేసుకున్న నష్టం కాదు. కోతల సమయంలో వర్షం పడ్డందుకు కొంత కలర్ తగ్గినప్పుడు ఏ గ్రేడ్ బి గ్రేడ్ చేయండి, ఒక 100 రూపాయలు తగ్గించి సోయాబీన్ తీసుకోండి. అంతేగాని ఏది చెప్పకుండా నెలల తరబడి మరి రైతులు ఈ రకంగా పడిగాపులు కాచే పద్ధతిని, రైతులు ఏడిపించే పద్ధతిని మాత్రం బాగాలేదు. వెంటనే సోయాబీన్ బేషరతుగా మరి నాణ్యత విషయంలో ఎలాంటి ఇష్యూ లేకుండా బేషరతుగా ప్రతి గింజ కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. హనుమకొండ జిల్లా సీతారాంపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం చేస్తున్న డ్రోన్ సర్వేను స్థానిక భూ నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం తమ పంట పొలాలను ఇచ్చేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో కేసు నడుస్తున్నా సమాచారం అందించకుండా భూముల్లోకి రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ విలువ ప్రకారం ధర అందించాకే తమ భూముల్లో పనులను కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు. మీరు ఎట్లాస్తారు రైతు కాన్సల్ట్ లేకుండా మీరు ఎట్లా చెప్తారు, మీరు ఎట్లా ఆల్రెడీ కోర్టులో స్టే ఉంది. స్టే ఉన్నాక కూడా ఈ కరెంట్ వాళ్ళు వచ్చి నన్ను అదో ఏదో మాట్లాడి చేసిండ్రు. నేను అద్దు అన్నా. నేను అద్దు అన్నప్పుడు పక్క బొండల దాంట్లోకి వెళ్ళి కరెంట్ పోల్ వేసుకొని పోతాను. నేను అద్దన్నప్పుడు రోడ్డు కూడా పక్క బొండల దాంట్లోకి వెళ్ళి వేసుకపోతే అయిపోతుంది కదా. నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టుడు, నాకు ఇదంతా ఎందుకు చేసుడు? నేను ఒకటే చెప్తాను, మార్కెట్ రేట్ ప్రకారం మాకు భూమి రేట్ ప్రకారం మాకు ఇస్తాం. ఇప్పటికి కూడా చెప్తాను, ప్రాణ త్యాగానికైనా సిద్ధం, లేకపోతే ప్రాణాలు ఇస్తాం, ప్రాణాలు తీస్తాం, అది కూడా చెప్తాను. వాళ్ళు మా మార్కెట్ రేటు ప్రకారం డబ్బులు ఇస్తేనే మేము భూములు ఇచ్చడానికి సిద్ధం. మేము వాళ్ళకు కూడా సహకరిస్తాం, వాళ్ళని మేము ఏమనం. కాకపోతే మాత్రం దీని యొక్క పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మా రైతుల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ అనుబంధ దేవాలయం భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్ని శాఖల అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ అధ్యక్షతన మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశంలో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. ఆయా శాఖ అధికారులతో మాట్లాడి ప్రణాళిక తెలుసుకుని సూచనలు చేశారు. మహాశివరాత్రి జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ప్రధాన ఆలయం ఆవరణలోని రావి చెట్టు వద్ద రథంపై దర్శనం ఉంటుందన్నారు. భక్తులకు నీటి వసతి, పెండాల్స్, పారిశుధ్యం, పార్కింగ్ వంటి ఇతర సదుపాయాలపై దృష్టి సారించాలన్నారు. వచ్చేటువంటి భక్తులకు, సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సుల ద్వారా సుమారు 600 పైచిలుకు బస్సులను వివిధ జోన్ల ద్వారా అటువైపు నిజామాబాద్ నుంచి, ఇటువైపు కామారెడ్డి నుంచి, ఇటువైపు వరంగల్ నుంచి, కరీంనగర్ వైపు నుంచి, జైత్యాల నుంచి వచ్చేటువంటి సెక్టార్ల ద్వారా వచ్చేటువంటి ఘనంగా జరపాలని చెప్పని ఈ రోజు ఈ మహాశివరాత్రి ముందస్తు సమావేశం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ అత్తాపూర్లో జింక మాంసం కలకలం రేపింది. మహమ్మద్ ఇర్ఫానుద్దీన్ అనే వ్యక్తి కర్నూలు పెబ్బేరు నుంచి నగరానికి తీసుకువచ్చి కిలో 800 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 15 కిలోల జింక మాంసం, జింక తోలు, తలతో పాటు 3500 నగదు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ ను వారం పాటు ఏసీబీ కస్టడీ ఇవ్వాలని కోర్టులో అధికారులు
పిటిషన్ దాఖలు చేశారు. రవాణా శాఖలో కీలక పదవిలో ఉన్న కిషన్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఏసీబీ ఇటీవల ఆయన నివాసాలు, కార్యాలయాలపై సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఆయనకు 100 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. బినామీల పేర్లతో పలుచోట్ల భూములు, విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించడంతో అధికారులు ఆయనను అరెస్టు చేశారు. అరెస్టైన అనంతరం కోర్టు కిషన్ కు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సోదాల్లో దొరికిన డాక్యుమెంట్లు, బినామీ లావాదేవీల వెనుక ఉన్న అసలు రహస్యాలను బయటపెట్టాలంటే ఆయనను నేరుగా విచారించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. 2026-27 వార్షిక బడ్జెట్కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ ఆర్థికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమయ్యారు. వచ్చే బడ్జెట్పై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బెరీ, సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో పాటు ఇతర సభ్యులు, ఆర్థికవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2026-27 వార్షిక పద్దును ప్రవేశపెట్టనున్నారు. రెండు 2026లో జరిగే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో 3/2 మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే బెంగాల్ నుంచి చొరబాటుదారులను బహిష్కరిస్తుందని చెప్పారు. బెంగాల్లో పర్యటిస్తున్న ఆయన కోల్కతాలో మీడియా సమావేశం నిర్వహించారు. చొరబాట్లపై బెంగాల్ ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు అమిత్ షా తెలిపారు. మమతా బెనర్జీ ప్రభుత్వం భూమి ఇవ్వనందున కేంద్ర ప్రభుత్వం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేకపోతున్నట్లు చెప్పారు. బెదిరింపు, హింసాత్మక రాజకీయాలు చేయడంలో తృణమూల్ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలను మించిపోయిందని అమిత్ షా విమర్శించారు. तृणमूल कांग्रेस के 15 साल के शासन में भय, भ्रष्टाचार और कुशासन और विशेषकर घुसपैठ से बंगाल की जनता भयभीत भी है। बंगाल की जनता को और वादा भी करना चाहते हैं कि मोदी के नेतृत्व में बंगाल में भारतीय जनता पार्टी की सरकार बनने के साथ ही यहाँ की विरासत को हम पुनर्जीवित करेंगे और गरीब कल्याण, जो बंगाल का आज बहुत महत्वपूर्ण मुद्दा बना है, यहाँ पर भी गरीब कल्याण को प्राथमिकता दी जाएगी। एक ऐसी मजबूत राष्ट्रीय ग्रिड बनाएंगे जो बंगाल से घुसपैठ को समाप्त कर दे। इंसान छोड़ दीजिए, परिंदा भी पैर नहीं मार पाए, इस प्रकार की एक मजबूत ग्रिड की रचना हम करेंगे और न केवल घुसपैठ रोकेंगे, सारे घुसपैठियों को चुन चुन कर भारत के बाहर निकालने का काम भी भारतीय जनता पार्टी की बंगाल सरकार करेगी। బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె ఏర్పాటు చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తిప్పికొట్టారు. పెట్రాపోల్, అండాల్ ప్రాంతాల్లో కంచె ఏర్పాటు కోసం తమ ప్రభుత్వం భూమిని ఇచ్చినట్లు మమతా గుర్తు చేశారు. కోల్కతాలో బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన దీదీ, ఎన్నికలు వచ్చినప్పుడల్లా దుర్యోధనులు, దుశ్శాసనులు రాష్ట్రానికి వస్తారని అమిత్ షా ఇతర బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేవలం బెంగాల్ సరిహద్దు నుంచే చొరబాట్లు జరుగుతున్నాయని అమిత్ షా చెబుతున్నారని, అదే నిజమైతే పహల్గాం, ఢిల్లీ ఉగ్రదాడుల వెనుక ఎవరున్నారని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఎస్ఐఆర్ పేరుతో ప్రజలను కేంద్రం వేధిస్తోందని విమర్శించారు. 14 సంవత్సరాలుగా భయానికి, అవినీతికి పశ్చిమ బెంగాల్ గుర్తింపుగా మారిందన్న అమిత్ షా వ్యాఖ్యలను మమతా తప్పుబట్టారు. 14 ఏళ్లలో బంగాల్లో నీటి సంక్షోభానికి పరిష్కారం చూపడంతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై 11 మందిని అసోం పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్ర సంస్థలతో నేరుగా సంబంధాలున్నాయన్న సమాచారంతో గత రాత్రి అసోంలోని బార్పేట, చిరాంగ్, దరాంగ్ జిల్లాలతో పాటు త్రిపురలో పోలీసులు ఏకకాలంలో దాడులు చేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారు కొత్తగా ఏర్పడిన ఇండియన్ ముజాహిదీన్ కే ఉగ్ర సంస్థ సభ్యులని పోలీసులు గుర్తించారు. వీరందరూ బంగ్లాదేశ్ నుంచి ఆదేశాలు అందుకుని ఈశాన్య రాష్ట్రాల్లో దాడులు చేయడానికి కుట్ర పన్నినట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు పేర్కొన్నారు.
అశ్లీల, అసభ్యకర, చైల్డ్ పోర్నోగ్రాఫిక్ వంటి చట్టవిరుద్ధమైన సమాచార వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని సామాజిక మాధ్యమాలను కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసిన ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉన్న అశ్లీల సమాచారాన్ని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. చట్టవిరుద్ధమైన సమాచార వ్యాప్తిపై తగిన చర్యలు తీసుకోకుంటే ఆయా సామాజిక మాధ్యమాలు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల ఆన్లైన్లో అశ్లీల సమాచార వ్యాప్తి పెరుగుదల, దాని నియంత్రణలో సామాజిక మాధ్యమాలు కఠినంగా వ్యవహరించడం లేదని గుర్తించిన కేంద్రం ఈ మేరకు వాటిని హెచ్చరించింది. 2021 ఐటీ నిబంధనల ప్రకారం బాధిత వ్యక్తి లేదా అతడి తరపున ఎవరైనా ఫిర్యాదు చేసిన 24 గంటల్లో అందుకు సంబంధించిన చట్టవిరుద్ధమైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు తొలగించాలి లేదా నిలిపివేయాలని కేంద్రం పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలోని కీలక వీఐపీ 89 జోన్లో గగనతల భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ సమీకృత ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ IADWS కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సుదర్శన చక్ర కార్యాచరణలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఢిల్లీలోని వీఐపీ 89 జోన్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. DRDO దీన్ని అభివృద్ధి చేసింది. పైలట్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తొలుత ఢిల్లీ చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో అన్ని గగనతల ముప్పులను ఎదుర్కొనేలా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మోహరించనున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్ల వంటి ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మిలిటరీ పోరాట సామర్థ్యాలను మరింత పెంచేలా 79,000 కోట్ల విలువైన ఆయుధ సామగ్రి కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. సుదర్శన్ చక్ర పేరుతో దేశంలో కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళ అంచెల కవచాన్ని, ప్రతిదాడి వ్యవస్థను మోహరించనున్నట్లు ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశంలోని వ్యూహాత్మక, పౌర, జాతీయ ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలను రక్షించడం దీని లక్ష్యం. కొత్త సంవత్సరం వేడుకలకు ముందు జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంట బీఎస్ఎఫ్ గస్తీని మరింత ఉధృతం చేసింది. బారాముల్లా జిల్లాలో ప్రమాదకరమైన భూభాగాలతో పాటు మైనస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ భద్రతా దళాలు పెట్రోలింగ్ను ముమ్మరం చేశాయి. కశ్మీర్ లోయలో ఈ నెల 21 నుంచి జనవరి 31వ తేదీ వరకు 40 రోజులు శీతాకాలం సీజన్లోనే అత్యంత కఠినమైన పరిస్థితులు ఉంటాయి. ఈ సమయంలో ఉగ్రవాద కార్యకలాపాలు దాదాపు నిలిచిపోతాయి. సమాచార మార్గాలు మూతపడడంతో పాటు భారీ హిమపాతం వల్ల పర్వత ప్రాంతాలు నిర్మానుష్యంగా మారుతాయి. 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, పరిమిత వెలుతురుతో గస్తీ బృందాలు నిరంతరం ఎత్తైన పర్వత శ్రేణులు, లోయలు, అటవీ ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. యెమెన్లోని ఓడరేవు ముకల్లాపై సౌదీ అరేబియా వైమానిక దాడులు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన ఆయుధాల నౌకలను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా దళాలు ముకల్లా నౌకాశ్రయంపై బాంబుల వర్షం కురిపించాయి. యుఏఈ మద్దతు ఉన్న సౌతర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ STC వేర్పాటువాద దళాల కోసం భారీగా ఆయుధాలు, యుద్ధ వాహనాలు ముకల్లా పోర్టుకు చేరుకున్నాయని సౌదీ అరేబియా పేర్కొంది. ఈ ఆయుధాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని భావించి ఈ దాడులు చేసినట్లు సౌదీ అరేబియా తెలిపింది. యుఏఈలోని పుజైరా ఓడరేవు నుంచి వచ్చిన 2 నౌకలు తమ ట్రాకింగ్ పరికరాలను నిలిపివేసి రహస్యంగా ఆయుధాలను అన్లోడ్ చేసినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. గత 10 ఏళ్లుగా హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్న సౌదీ అరేబియా, యుఏఈ మధ్య ఈ దాడి విభేదాలను మరింత పెంచింది. సౌదీ అరేబియా ప్రభుత్వం నేషనల్ షీల్డ్ ఫోర్సెస్ కు మద్దతుగా ఇస్తుండగా వేర్పాటువాద STC దళాలకు యుఏఈ అండగా నిలుస్తోంది. ఈ దాడుల అనంతరం యెమెన్లోని యాంటీ హౌతీ దళాలు 72 గంటల పాటు సరిహద్దులు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను మూసివేస్తూ అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. నెతన్యాహు ప్రధానిగా లేకుంటే ఇజ్రాయెల్ ఉనికిలోనే ఉండేది కాదేమోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇద్దరు నేతలు అమెరికాలోని ఫ్లోరిడాలో భేటీ అయ్యారు. గాజా శాంతి ప్రణాళిక తదుపరి దశను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయనను యుద్ధకాల ప్రధానిగా అభివర్ణించారు. హమాస్తో జరిగిన యుద్ధంలో నెతన్యాహు అద్భుతంగా పనిచేశారని ట్రంప్ పొగడ్తల వర్షం కురిపించారు. గాజా కాల్పుల విరమణ రెండో దశకు వెళ్లే ముందు హమాస్ ఆయుధాలు వీడాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ అణు క్షిపణి కార్యక్రమాలను వేరే ప్రాంతాల్లో చేపడితే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. సల్మాన్ ఖాన్ నటించిన బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ వాస్తవాలను వక్రీకరిస్తోందని చైనా ప్రభుత్వ మీడియా ఆరోపించడంపై భారత్ స్పందించింది. భారతదేశంలో కళా స్వేచ్ఛ ఉందని, ఈ స్వేచ్ఛను ఉపయోగించుకుని సినిమాలు తీసే హక్కు చిత్ర బృందాలకు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చిత్రంపై ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉన్నవారు స్పష్టత కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించవచ్చని పేర్కొంది. ఈ చిత్రంలో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని కేంద్ర వర్గాలు వివరణ ఇచ్చాయి. గల్వాన్ చిత్రంలో 2020 నాటి ఘర్షణలకు సంబంధించిన సన్నివేశాలను ఉంచారని, అవి వాస్తవాలకు అనుగుణంగా లేవని చైనాలోని గ్లోబల్ టైమ్స్ వార్తాపత్రిక అంతకుముందు ఓ వ్యాసాన్ని ప్రచురించింది. సినిమాలు చరిత్రను తిరిగి రాయలేవని, చైనా సార్వభౌమ భూభాగాన్ని రక్షించాలనే పీపుల్ లిబరేషన్ ఆర్మీ దృఢ సంకల్పాన్ని కదిలించలేవని వ్యాసంలో పేర్కొంది. గల్వాన్ లోయ చైనా భూభాగంలో ఉందని తప్పుడు కథనాన్ని ప్రచురించడమే కాకుండా భారత సైనికులే వాస్తవాధీన రేఖ దాటి చైనాలోకి ప్రవేశించడమే ఘర్షణకు కారణమైందని అందులో వివరించింది. కాగా ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ చైనా సైనికులను ధీటుగా ఎదుర్కొని అమరుడైన కల్నల్ బిక్కు మల్లా సంతోష్ బాబు పాత్రను పోషిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పూజలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి కావడంతో భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అదృష్టవంతుడు అదృష్టం మొత్తం వెనక తిరుగుతుంది.